నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. యూరియా మహాప్రభో రైతన్నల మాటలివి. ఎరువుల కొరత తెలంగాణలో రాజకీయంగా దరువు వేస్తోంది. మొద్దు నిద్రలో ఉన్న రేవంత్ సర్కార్ను ప్రశ్నిస్తోంది రైతాంగం. నాగలి పట్టాల్సిన రైతు నారాజు అవుతున్నాడు. యూరియా కోసం కాళ్లడిగేలా తిరుగుతున్నాడు. ఇంతకీ అన్నదాతకు వచ్చిన కష్టం ఏంటి? డిమాండ్ సప్లై మధ్య వ్యత్యాసం ఎంతుంది? అసలు కృత్రిమ కొరతను సృష్టించింది ఎవరు? కేంద్రంపై రాష్ట్రం, రాష్ట్రంపై కేంద్రం ఆరోపణల్లో నిజమెంత? రాజకీయ క్రీడలో అన్నదాతలు బలవ్వాల్సిందేనా? ఎరువుల కోసం ఎన్నాళ్ళీ పడిగాపులు? ఎరువుల కొరతకు కారకులెవరు? యూరియా కొరత తీరాలి అంటే ఏం చేయాలి? రైతన్న గోడుపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఆరుగాలం శ్రమించే రైతులకు అన్ని కష్టాలే. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పాలకులు ఊదరగొడుతున్నా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు. తెలంగాణలో మళ్లీ పాత రోజులొచ్చాయి. మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. అన్నదాతలకు ఎరువుల కరువు తెచ్చింది రేవంత్ సర్కార్. ముందస్తు ప్రణాళిక లేకపోవడం, వివిధ శాఖల మధ్య సమన్వయ లోపంతో కష్టాలను తీసుకొచ్చింది. యూరియా సరఫరాపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేయడంతో అవస్థలు తప్పడం లేదు. తెలంగాణలో యూరియా కోసం అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు. పొలం పనులు మానుకొని తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. పొద్దంతా ఉన్నా సరిపోని యూరియా దొరక్క నిరాశతో వెన్నుదిరుగుతున్నారు. మంత్రుల నియోజకవర్గాల్లోనూ సమస్య తీవ్రంగా ఉంది. దీంతో ఏం చేయాలో తెలియక అమాత్యులు ఆందోళన చెందుతున్నారు. ఎరువుల కొరత రైతులను కలవరపెడుతోంది. పంటకు వేయడానికి అవసరమైన యూరియా అందుబాటులో లేదు. సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. కానీ సకాలంలో యూరియా, డిఏపీలు మాత్రం అన్నదాతకు అందటం లేదు. PACS వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు పట్టా పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలను క్యూ లైన్లలో ఉంచారు. ఎరువుల దుకాణాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇదే ఆసరా చేసుకుని కొందరు వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. తెలంగాణలో ఎరువుల కొరత ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR విమర్శించారు. ప్రభుత్వ పెద్దలే బ్లాక్ మార్కెటింగ్ దందాకు పాల్పడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులే చాలా మంది చాలా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారని అనుమానం కూడా మాకు. కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అమ్ముతున్నారో దాని వెనుక కూడా కాంగ్రెస్ లో ఉన్నారనేది ప్రైవేట్ కంపెనీల నుంచి మరి వాటికి లబ్ధి చేకూర్చి వాటి నుంచి భారీగా ముడుపులు దొబ్బాలన్న ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా? లేదా కాంగ్రెస్ నాయకుల దందాలు, రేవంత్ రెడ్డి గారి అనుచరులు, కాంగ్రెస్ నాయకులు వాళ్ళేమన్నా ఈ బ్లాక్ మార్కెటింగ్ చేసి గోదాములలో దాస్తున్నారా? కృత్రిమ కొరత సృష్టించి రేటు పెంచి రైతును ఆగం చేసి మరి వారి దగ్గర ఎక్కువ డబ్బులు గుంజే ప్రయత్నంలో ఉన్నారా? ఎరువుల బస్తాల కాడ కాపలా కాస్తా ఉన్నారు. ఎక్కడ రైతులు తిరగబడి అధికారులను తంతారేమో అని చెప్పి ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి పోలీస్ పహారాలో ఎరువులు పంచే దుస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉన్నది. రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతు సమస్యలను పక్కకు పెట్టి కుంభకర్ణునిలా ప్రభుత్వం నిద్రిస్తోందని దుయ్యబట్టారు హరీష్ రావు. రేవంత్ రెడ్డికి ముందు చూపు లేకపోవడం వల్లనే ఇవాళ రైతులు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవాళ రైతులు యూరియా బస్తాల కోసం అవస్థలు పడవలసి వస్తున్నది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఇందిరమ్మ కాలం తెస్తా, ఇందిరమ్మ పాలన తెస్తా, నువ్వు బరాబరే తెచ్చినావు. నాటి కాంగ్రెస్ పాలన గుర్తుకు తెచ్చినావు. మళ్ళా చెప్పులు లైన్లో పెట్టించినావు, మళ్ళా పోలీసులతో దెబ్బలు కొట్టిస్తున్నావు, ఆధార్ కార్డు లైన్లో పెట్టిస్తున్నావు, అన్నమాట నిలబెట్టుకున్నావు. ఎమర్జెన్సీ పాలన తెచ్చినావు. మళ్ళా బిడ్డ ఇప్పటికైనా వెంటనే యూరియా తెప్పించాలి, రైతులకు ఇయ్యాలి. లేదంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ మంత్రులను అడ్డుకుంటాం, నిలదీస్తాం. మంత్రులు ఎవరైనా జిల్లాలకు వస్తే ఎక్కడికక్కడ వాళ్ళని అడ్డుకుంటాం.
ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారు? ఇంకా పోని ఢిల్లీ పోండి, కూర్చోండి అక్కడ, యూరియా తీసుకురండి. ఊకే మొరుగుడు కాదు కదా. మరోవైపు తెలంగాణలో యూరియా కొరతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. యూరియా విషయంలో సాంకేతిక సమస్యలు వచ్చాయన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద స్టాక్ పెట్టాము, అదేమైందో తెలియడం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు కిషన్ రెడ్డి. యూరియా విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగా అనేక రకాల యూరియా ఇంపోర్టులో ఇబ్బందులు ఉన్నాయి. దేశాలు చైనా నుంచి గానీ, కొన్ని ఉక్రెయిన్ నుంచి గానీ, మనం ఎక్కువ ఉక్రెయిన్ నుంచి కూడా యూరియా వచ్చేది. ఈ రోజు ఇబ్బందిగా ఉంది. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు యూరియా అనేటువంటిది ఒక బస్తా ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మీద బడ్డను కూడా ఆలోచన చేయాలి. మనం యూరియా బస్తా మీద 2400 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ దిస్ యూరియా 2500 నుంచి 2650 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీద బర్డన్ పడుతుంది. రైతు దగ్గర వీఆర్ కలెక్టింగ్ ఓన్లీ 242 రూపీస్ టు 260 రూపీస్. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎక్కడి నుంచి తెస్తున్నాము? అనేక దేశాల నుంచి తెస్తున్నాం. మీ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని యూరియా కంపెనీలన్నీ క్లోజ్ చేసి చేతులెత్తేశారు. యూరియా కొరతపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కావాలనే కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు పొన్నం. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. నాకు ఇంకొకటి ఆశ్చర్యం అనిపించింది. యూరియా ఎవరిస్తే వాళ్ళ కోటేస్తారట. ఆయన 10 సంవత్సరాల మంత్రి. యూరియా తెలంగాణ ప్రభుత్వం నుంచి తయారు కాదు, యూరియా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి మాట. ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటిది కూడా కాదు, ఫెడరల్ సిస్టమ్ లో. ఇది పూర్తిగా కేంద్ర రసాయనాల వ్యవహారాల శాఖ మంత్రి రాష్ట్రాలలో ఉండరు. దీని పంపిణీ అంతా కూడా ఫర్టిలైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ఆన్లైన్ ద్వారా చేస్తా ఉన్నాడు. ఈ సందర్భంలో తెలంగాణకు వివక్షపూరితంగా, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. టీఆర్ఎస్ నాయకులు వాళ్ళే కొంతమంది చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే 4 బస్తాలు ఎక్కువ కొంటారు. ఎరువులు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కాదు, ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వందే. ఒక కృత్రిమ కొరత ద్వారా ప్రజలను, రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ రాక్షసానందం రైతాంగానికి ఇబ్బంది పెడుతుంది, మానుకోండి. నిజానికి రైతులకు సమయానికి ఎరువులను అందించేందుకు పనిచేయాల్సిన మార్క్ఫెడ్, ఆగ్రోస్ మధ్య లొల్లి నడుస్తోంది. రాష్ట్రంలో ఎరువుల సరఫరాకు నోడల్ ఏజెన్సీగా ఉన్న మార్క్ఫెడ్ కు రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, ఇతర పరికరాలను సరఫరా చేస్తున్న ఆగ్రోస్ మధ్య సమన్వయం లోపం ఉంది. 2 సంస్థల సమన్వయ లోపంతో చివరిగా ఇబ్బంది పడుతోంది మాత్రం రైతులే. ఇవాళ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రైతు సంఘం నాయకులు సాగర్ గారు, అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు, అండ్ బీజేపీ నాయకులు ఆచారి గారు, అండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా సాగర్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. అంటే రైతులు యూరియా కష్టాలు ఈ మధ్య కాలంలో నిజంగా వినలేదండి. అంటే ఇందిరమ్మ రాజ్యం తెస్తాము అని రేవంత్ రెడ్డి ఏదైతే మాట ఇచ్చారో అది నిలబెట్టుకుంటున్నారు. ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ పాలన చూస్తున్నాము, అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ రోజులు ఇప్పుడు నడుస్తున్నాయి అని చెప్పి ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి. సార్, అది పక్కన పెడితే వాస్తవం చూస్తే నిజంగా ఈరోజు ఏ జిల్లా చూసినా, ఏ నియోజకవర్గంలో చూసినా రైతులు బారులు తీరి పొలాల్లో పనిచేసుకునేటువంటి రైతులు వాళ్ళు నిలబడలేక కాళ్ళు లాగేస్తూ ఉంటే వాళ్ళ చెప్పులు, అలాగే తెచ్చుకున్నటువంటి ఆధార్ కార్డు జిరాక్స్లు ఆ లైన్లలో పెట్టి వాళ్ళు వేచి చూసి చివరికి పోనీ 1 బస్తా 2 బస్తాలు ఏమైనా దొరికాయంటే అది లేకుండా రిక్త హస్తాలతో, ఖాళీ చేతులతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి దుస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. అంటే ప్రతి ప్రభుత్వము రైతుల పక్షపాతి, మేము రైతుల కోసం పనిచేస్తామని చెప్పేటువంటి ప్రభుత్వము ఈ రోజు ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చింది? రైతుల కష్టాలకు ఎవరు బాధ్యులు అంటే ఏం చెప్తారు? వాస్తవంగా మీరు చెప్పినటువంటి ఇబ్బందులన్నీ తీవ్రంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అంత ఇబ్బంది ఉండేది కాదు. అయితే ఒక ప్రణాళికాబద్ధంగా వాస్తవంగా మన దగ్గర ఈసారి వర్షాలు సకాలంలో, అంటే ఇంకొంచెం ముందుగానే వర్షాలు వచ్చినాయి. వచ్చిన
దాంతో పాటు పైన రాష్ట్రాలలో కురిసినటువంటి వర్షాలలో కూడా రిజర్వాయర్లలో నీళ్లు వచ్చినాయి, చెరువులలో నీళ్లు నిండినాయి. తర్వాత ఆ ప్రాంతంలో ఉండేటువంటి బోర్లన్నీ కూడా రీస్టోర్ అయినాయి, నీళ్లు పుష్కలంగా వచ్చినాయి. కాబట్టి నాట్లు ఒకేసారి వేసుకునేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా సకాలంలో ఎరువుల్ని అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖ వీటన్నింటినీ కూడా ఏ ప్రాంతానికి ఎంత అవసరం అవుతుంది అనేటువంటిది వాస్తవంగా మార్చి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా ఎరువుల్ని అందుబాటులో ఉంచాలి. కానీ ఈ రోజు చూస్తున్నప్పుడు ఆచరణలో అది కనబడట్లేదు. పరిష్కారం ఎట్లా చేయాలనేటువంటి చర్చ కూడా జరగడం లేదు. దీనికి ఎవరు బాధ్యులు అంటే మీరు అనేటువంటిది ఒక రాజకీయ విమర్శలు అనేటువంటివి ఈరోజు అత్యధికంగా జరుగుతుంది. వాస్తవంగా ఎరువులు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటిది, కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయాలి. అందులో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి సాగు ఇప్పుడు 1 కోటి ఎకరాలకు పైగా సాగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని రాష్ట్రాలకు కేటాయింపులు, ఇతర రాష్ట్రాలలో కేటాయించినటువంటి ఎరువుల్ని కూడా అవసరమైనటువంటి పరిస్థితి ఉండదు, వాడుకునేటువంటి అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఎక్కడైతే ఏ రాష్ట్రానికైతే ఎరువులు అత్యధికంగా అవసరం అవుతాయో అవి సకాలంలో ఇక్కడికి పంపిణీ చేయగలిగి ఉంటే ఈ దురవస్థ వచ్చేటువంటి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు పార్లమెంట్ లో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఆందోళన చేయడం, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ వినతులు ఇవ్వడం, ఇప్పుడు కర్ణాటక నుంచి కొంత యూరియా మనకు వస్తుంది అనేటువంటిది ఇప్పుడు చెప్తున్నాం. ఇదేదో ముందుగానే ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకొని ఉండగలిగితే రైతులు ఇంత ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కాదు. రెండవది ఏంటంటే ఎరువులు ఉన్నాయి అని అంటే రేపు ఎల్లుండి లేదా ఒక వారం తర్వాత అవసరం ఎరువులు అని అనుకుంటే ఆ వారం తర్వాతనే తెచ్చుకుంటారు రైతులు. ఇప్పుడు లేదు యూరియా దొరకదు అనేటువంటి ఒక పెద్ద ప్రచారం ఏదైతుందో వారం తర్వాత అవసరమైనటువంటి రైతు కూడా ఇప్పుడు ఈ రోజు వెళ్ళి క్యూలో నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రెండవది దీన్ని సాకుగా చూపించి అక్కడ స్థానికంగా ఉండేటువంటి డీలర్లు రేటుని కూడా పెంచి అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దీన్ని నియంత్రణ చేయాల్సినటువంటిది, ఈ పరిశీలన చేయాల్సినటువంటిది ఎక్కడ ఏ జిల్లాలో ఆ జిల్లాలో కూడా ఏ మండలానికి అవసరం అనేటువంటిది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పర్యవేక్షణ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అంటే కేంద్రం నుంచి సకాలంలో రావాల్సినటువంటి దాంట్లో మొదటి నెల నుంచి కోత ఉంది అనేటువంటిది క్లియర్ గా కనబడదు. ఇప్పుడు కేంద్ర మంత్రి గారు చెప్తున్నటువంటి దాంట్లో విదేశాల నుంచి రావాల్సినటువంటి సకాలంలో రాలేదు, లేదు మన దగ్గర ఉత్పత్తి తగ్గిపోయింది. అంటే మేము అడుగుతున్నటువంటిది ఏంటంటే ఈ ఆరోపణలు ప్రత్యారోపణల కంటే దీని పరిష్కారం ఇప్పుడు ఈ ఇప్పుడు కర్ణాటక నుంచి తెచ్చారు, ఇప్పుడు ఏ రాష్ట్రాల్లో ఇప్పుడు తక్షణం అవసరం లేదు, వాళ్ళకి కేటాయించినటువంటి యూరియానే కావచ్చు ఎరువులే కావచ్చు, తక్షణం అవసరం లేనటువంటి ప్రాంతాల నుంచి కనుక తీసుకురాగలిగితే అదొక పరిష్కారం ఉంటది. ఇక్కడ ఏ జిల్లాలో ఏ మండలంలో అది అవసరం లేదు, ఇప్పుడు కొన్ని చోట్ల నాట్లు ఆల్రెడీ అయిపోయినటువంటి చోట్ల అంత అవసరం ఉండదు. ఇప్పుడు పత్తి ఈ ఇతర మెట్ట పంటలకు కూడా కొంత పెరిగిన తర్వాత వర్షాలు వస్తున్నప్పుడు అట్లాంటి సందర్భాల్లో కూడా వేసుకుంటారు. కాబట్టి ఎక్కడ అవసరం అనేటువంటిది ఈ ప్రణాళిక లోపం అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. రైట్, ఓకే. లింగం యాదవ్ గారితో మాట్లాడదాం. లింగం యాదవ్ గారు, బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్టుగా కాంగ్రెస్ గవర్నమెంటే కావాలని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తోంది ఈ యూరియా, అందుకోసమే ఈ రోజు ఈ కొరతకు కారణం అనేది మెయిన్ గా వాళ్ళు ఒకటి ఆరోపిస్తున్నారు. అయితే కేంద్రందే తప్పు, కేంద్రం బాధ్యత, ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలది ఏమీ ఉండదు అని మీరు ఎంతసేపటికి కేంద్రం పైన, కేంద్రమేమో రాష్ట్రం పైన తప్ప అసలు ఈ యూరియా కొరతకు బాధ్యత తీసుకునేది ఎవరు అని అంటే మీ ఇద్దరి కొట్లాటలో అంతిమంగా బలయ్యేది మాత్రం రైతే. అంటే ఇవాళ ఈ కాంగ్రెస్ పాలనలో రైతుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే మీ సమాధానం ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజనీతి ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం. డెఫినెట్ గా ఇవాళ ఏదైతే యూరియా అనేది ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి వ్యవస్థ. కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు యూరియాని సప్లై చేస్తుంటది. ఇవాళ మనం గనక చూస్తే దాదాపు ఏప్రిల్లోనే తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఒక ప్రతిపాదనలు పంపించినండి. 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ఈ వానాకాల సీజన్ మొత్తానికి కూడా వాళ్ళు ఇస్తామని చెప్పింది 9.8 lakhs మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తామని చెప్పి చివరికి
మనకు ఈసీ ఆగస్టు నాటికి 8.30 లక్షల మెట్రిక్ టన్నుల మాత్రానికే అగ్గిరేయరు. అయితే వాళ్ళు ఎంత ఇచ్చిర్రు అనేది ఒక ఉదాహరణ, అంటే వాళ్ళు ఇచ్చిన డేటాని నేను చెప్తా. ఏప్రిల్లో మన వాళ్ళ కేటాయింపులు 1.70 మెట్రిక్ టన్నులకు గాను వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది 1.2 lakhs మెట్రిక్ టన్నులు. అదే విధంగా అంటే ఇక్కడ 49,000 మెట్రిక్ టన్నుల ఇక్కడ కోత విధించారు ఈ మంత్రం. అదే విధంగా మనకు జూన్ లో మే నెలలో 1.60 మెట్రిక్ టన్నులు అంటే మన కేటాయింపులు ఇచ్చింది మాత్రం 88,000 టన్నులు మాత్రమే. అదే విధంగా జూన్ లో మన కాళ్ళు ఇస్తామని చెప్పింది 1.70 లక్షల టన్నులకు గాను వాళ్ళు మనకి తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చింది ఇక్కడి 98 టన్నులు మాత్రమే. అదే విధంగా జూలైలో గత నెలలో 1.60 లక్షల టన్నులకు గాను తెలంగాణకు ఇచ్చింది 1.43 లక్షల టన్నులు మాత్రమే. అదే విధంగా ఆగస్టు 19 నాటికి అంటే మొన్నటి వరకు వాళ్ళు మనకు ఇస్తామని చెప్పింది 1.70 లక్షల టన్నులు, కానీ రియల్ గా వాళ్ళు మనకి ఇచ్చింది 82,000 టన్నులు మాత్రమే. అంటే మొత్తంగా మనకు ఇవాళ వాళ్ళు ఇస్తామని చెప్పింది ఆగస్టు నాటికి 8.30 లక్షల మెట్రిక్ టన్నులు అని వాళ్ళు చెప్పి ఇచ్చింది మాత్రం 5.32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. అంటే సుమారుగా దాదాపుగా 3 లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు. దీని ద్వారా ఇవాళ ఈ రోజే ప్రెస్ మీట్ లో మీరే చూశారు, ఇంత ముందుకే కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఎందుకు అంటే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది, పంటలకు యూరియా అవసరం ఉంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ అవసరాలని ముందే గమనించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడము, ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్తున్నాడు కదా సీఎం, మరి వెళ్ళి అక్కడ కేంద్రం మాట్లాడొచ్చు కదా, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దానిపైన ఒత్తిడి తీసుకురావచ్చు కదా. మేము తెలంగాణ రాష్ట్రానికి ఇవన్నీ రావాలని ఏప్రిల్లోనే 12 లక్షల మెట్రిక్ టన్నులు కావాలని కేంద్రానికి ప్రతిపాదన పంపితే వాళ్ళు ఇవాళ మనకి ఇస్తామని చెప్పింది లాస్ట్ కు 8.3 లక్షల మెట్రిక్ టన్నులు, చివరకు ఆగస్టు నాటికి వాళ్ళు ఇచ్చింది 5.32 లక్షల మెట్రిక్ టన్నులే. అంటే మనకు 3 లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వలే. అయితే ఇవాళ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఏం చెప్పిండండి, ఇవాళ ఉక్రెయిన్ రష్యా వారు జరుగుతుంది, చైనా నుంచి మనం దిగుమతి చేసుకోలేదు, ఇవాళ మా చేతగానితనం వల్ల మేము కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉత్పత్తి చేయలేకపోయినాం, దీని ద్వారా తెలంగాణ రాష్ట్రానికి మేము మా చేతగానితనం వల్ల మేము తెలంగాణ ప్రభుత్వానికి అందించలేకపోయినామని కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఎవరిని ప్రశ్నించారండి? యూరియా అనేది ఎవరి ఆధీనంలో ఉంటదండి? కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటది. మరి మీరు ఏనాడైనా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిరా? నిన్న కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. మరి ఎందుకు మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు తప్ప ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని ఎందుకు ప్రశ్నిస్తలేరండి? అంటే ఎవరు మెప్పు కోసం మీరు ప్రశ్నిస్తలేరు? ఇదే ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులని కలిసి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. నిన్న కూడా మీరు చూసి నిన్న మొన్న పార్లమెంట్ లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ లో ప్రొటెస్ట్ చేయడం వల్ల ఇవాళ మీకు దాదాపు 50,000 మెట్రిక్ టన్నులు పంపిస్తామని వాళ్ళు నిన్న అగ్రేయరు. అంటే దీనికి మేము ఒకవైపు పోరాడుతుంటే కావాలని రైతుల పేరు మీద రాజకీయం చేస్తున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, రోజా గారు 10 ఏళ్లలో వీళ్ళు ఏనాడైనా రైతులను పట్టించుకురా అండి? ఇదే ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర వీళ్ళదే కదా. రైతులని మోసం చేసింది, అరిగోత పెట్టింది 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వంలో కదా. వీళ్ళకి రైతుల మీద ప్రేమ ఉందా? దయచేసి మీ ద్వారా కూడా నేను చెప్తున్నా, ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా కలుపుకొని రైతుల పేరు మీద వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఇది సమయం అండి రాజకీయాలు చేయడానికి? మన అందరం ఏం చేయాలి? ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. ఇవాళ 8 మంది ఎంపీలు తెలంగాణ నుంచి బీజేపీకి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్ళ బాధ్యత ఏందండి? ఏం మాకు రావాల్సిన కేటాయింపులలో 3 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా తక్కువ ఇచ్చిర్రు, ఎందుకు ఇవ్వరని మీరు నరేంద్ర మోడీ మెడలు వచ్చి మీరు మాట్లాడారు కదా. మీరు దాని గురించి మాట్లాడేది పోయి ఇష్టం ఉన్నట్టు రాజకీయాలు చేసి రైతుల పేరు మీద రాజకీయాలు ఏందండి? కిషన్ రెడ్డి గారు చెప్పారు, ఉక్రెయిన్ రష్యా వారి వల్ల మేము సరైనంగా దిగుమతి చేసుకోలేదు, చైనా మనకు దిగుమతి చేయలేదని. రైట్, ఆచార్య గారు అడుగుదాం ఇదే విషయం. ఎస్, సో ఆచార్య గారు స్పందించండి. ఎందుకు దిగుమతి ప్రత్యామ్నాయంగా ప్రొడక్ట్ చేసుకోవాలి కదా. దయచేసి నేను మీ ద్వారా కూడా చెప్తున్నా, రైతుల పేరు మీద రాజకీయం చేయకండి. మాకు రైతుల మీద. రైట్, లింగమేణ గారు ఒక్క నిమిషం, ఆచార్య గారు మాట్లాడండి. ఆచార్య గారు, చరిత్రలోనే 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది రైతుల ప్రేమ మాకుంది. రైతు భరోసా ఇస్తుంది, మాకు ప్రేమ ఉంది రైతుల మీద. ఎంతమంది రాజకీయాలు చేయడానికి లేదు ఇక్కడ. ఓకే, మాట్లాడదాం దాని గురించి క్లియర్ గా మాట్లాడదాం. ఎస్, ఆచార్య గారు. నమస్కారం అమ్మా, ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు మీకు
దయచేసి కరెంటు పోయింది, సెల్ లైట్ వేసుకొని మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పాలనలో. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రజలకు కష్టాలు వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరప్షన్ ఫ్రీ, కాంగ్రెస్ వస్తేనే కాంట్రవర్సీ, కాంగ్రెస్ వస్తేనే ఈ దేశంలో అవినీతి పరులకు ఏదైతే ఊతం కలుగుతుంది. ఇప్పుడు యూరియా గిట్ల వేస్తే చెట్టుకు బలం ఎట్లనో కాంగ్రెస్ వస్తే చాలు ఇక వాళ్ళకి బలం. ఇప్పుడు మిత్రుడు ఇంతకు ముందు మాట్లాడుతూ 9 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల వచ్చింది, ఇంకా మాకు ఒక 3 లక్షల మెట్రిక్ టన్నులు రాలేదని చెప్పిండు. ఇప్పుడు దాదాపుగా 80% అయితే మన రాష్ట్రానికి అంటే వీళ్ళు రిక్వైర్మెంట్ పెంచి అడిగిందే 12 లక్షలు అడిగినామని చెప్తున్నాడు. 12 లక్షల మెట్రిక్ టన్నులు అడుగుతున్నామని చెప్పి అయితే దానిలో 8,30,000 మెట్రిక్ టన్నులకి అంగీకారం చేసుకొని కేవలం పంపించింది 5,32,000 మెట్రిక్ టన్నులు. ఇప్పటిదాకా వచ్చింది 9 లక్షలని వారే చెప్పారు. 9 లక్షలు వచ్చిందని చెప్పలేదు, 5 లక్షలు. 5,32,000. మీరు పెద్దలన్నా మీరు మాట్లాడిందని అట్లా వక్రీకరించారు. నేను చెప్పింది ఒకసారి వినండి. మీరు చెప్పింది 3 లక్షలు తక్కువ వచ్చిందని అన్నారు. అగ్రిమెంట్ ప్రకారం ఇంకా 3 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా బ్యాలెన్స్ ఉంది. బ్యాలెన్సింగ్ 3 లక్షలు ఉంది. ఇవాళ 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, కేంద్రంలో కూడా బీజేపీ ఉన్నది, పెద్ద వైరం ఉన్నది. ఒక 5 years వాళ్ళు కొన్ని విషయాలలో సపోర్ట్ చేయడము, మేము కూడా సపోర్ట్ చేయడము, అట్లా 5 years ఉన్నది. లాస్ట్ 5 years అయితే బీజేపీకి బీఆర్ఎస్ కు విపరీతమైనటువంటి రాజకీయ శత్రుత్వాలు నడిచినా కూడా ఈ రాష్ట్రంలో ఎరువుల కొరత రాలే. అంటే సకాలానికి ఇండెంట్ పెట్టడము, దాన్ని పర్సూస్ చేయడము, పంపించడము. ఇంకొకటి రైతులకు కావాల్సినటువంటి ఎరువుల మీద రైతులను ఇబ్బంది పెడితే మీ మీద మేము కక్ష తీసుకున్నట్టు కాదు. వల్ల సకాలంలో రానటువంటి దానికి మేము అందరం బాధ్యులం ఉండొచ్చు తప్ప ఏదో దీన్ని రైతులకు అందకుండా చేసి మీ మీద కక్ష తీసుకోవాలనేటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా కేంద్రంలో మీరున్న ఇటువంటి పరిస్థితి చేయరు. కాకపోతే మీరు అధికారంలో ఉన్నప్పుడు అవినీతి పరులకు కొద్దిగా అవకాశం ఉంటుంది. కొంత లోడ్ చేసుకొని పెట్టుకుందాం, దాన్ని స్టోర్ చేసుకుందాం, తర్వాత దీన్ని సృష్టిద్దాం. ఇవాళ తెలంగాణలో స్వయంగా నేనే వారం రోజుల కింద యూరియా బస్తాల కొరకు పంపిస్తే లేవన్నారు. నాకు తెలిసిన అతనికి ఫోన్ చేస్తే, అరే వచ్చినోడు మీ కూడా నాకు తెలియదు, ఎన్ని కావాలంటే 4 కావాలి అంటే నాకు 4 ఇచ్చాడు. అది కూడా మా పిల్లల మీద 300 రూపాయలకు ఒక బ్యాగ్ తీసుకున్నాను. నేను మా పోయిన తను అడిగితే ఏమన్నానంటే, అక్కడ షాపుల నిండా ఉన్నాయి, ఈయన ప్రైవేట్ అంటే ఎక్కడో గోదాం పెట్టుకొని అమ్ముతున్నాడు. అంటే ఈ రాష్ట్రంలో షార్టేజ్ క్రియేట్ చేసేది ఈ షాపులు. దాన్ని స్టోర్ చేసుకొని లేవు అని 10 షాపుల వెంటాలకు ఇక ఎగబడి కొద్దిగా రేట్ ఎక్కువైనా సరే సూట్ సెట్ అంటే ఈ సెట్ కూడా ఇస్తూనే ఉంటాడు, తీసుకుపోతాడు. ఇవాళ ఈ తెలంగాణలో ఎక్కడ ఫర్టిలైజర్ షాపులో ఎక్కడైతే స్టోరేజ్ చేసారో ఆ గోదాముల మీద ఎక్కడ తనిఖీలు జరుగుతలేవు, చర్యలు తీసుకుంటలేవు. ఎక్కడ కూడా వాళ్ళ మీద ఏదైతే సీక్రెట్ గా ఎంఆర్ఓలు వాళ్ళు ఇంత వచ్చిన కలెక్టర్లు నిమ్మకి నీరెత్తినట్టున్నారు. సరే నీకు అడుకున్నంత రానంత మాత్రాననే ఇవాళ షార్టేజ్ అనేది కాదు, షార్టేజ్ ఉన్నదనేది వాళ్ళకి తెలుస్తుంది. బయట దేశానికి వెళ్ళి కానీ కేంద్రం పంపించడం కానీ వాళ్ళకు తెలిసిపోయినప్పుడు దాన్ని ఏ రకంగా ఇక్కడ మేనేజ్ చేసుకోవాలో వాళ్ళు చేసుకొని ఇవాళ రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నది కరెక్ట్. ఇవాళ మీరు అంటున్నారు మేము పార్లమెంట్ లో లొల్లి పెట్టాం, ప్రతిసారి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వీళ్ళు పోయి మోసుకు రావాలి, వీళ్ళు పోయి 8 మంది ఎంపీలు ఉన్నారు.
బాధ్యత లేదా? 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు, 17 మందికి ఎంపీలకు ఉంది బాధ్యత. కానీ ఇచ్చేది మీరు కదా. ఎంపీలకే బాధ్యత ఉందని మాట్లాడితే వీళ్ళకి బాధ్యత లేని వాళ్ళు ఎందుకు అనవసరంగా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కదా ఆచార్య గారు. అది కాదు. ఇప్పుడు ఇచ్చేది ఏదన్నా మా 8 మంది ఎంపీల కాడికే ఇచ్చినామా? ఇప్పుడు ఇచ్చిన కాడికి అట్లా అని మేము అన్నాలా? ఇప్పుడు మీరు అడిగింది మేము ఇప్పటికే మస్తుగా ఇచ్చిన మా ఎంపీలు గెలిపించిన కాడికి మాకు సరిపోయింది, మీ 3 లక్షల టన్నులు మీరు మీకు గెలిచిన వాళ్ళు తెచ్చుకోపోరా అన్నాలా? ఏంది ఇది నాకు అర్థం కాదు. మాట్లాడేటప్పుడు ఏది పడుతుంది మాట్లాడి అలా కొంత ఇబ్బంది అయినప్పుడు దాన్ని చాకచక్యంగా ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్లీ బెంగళూరుకు, తమిళనాడుకు అక్కడ ఉన్నటువంటిది కూడా షిఫ్ట్ చేయాలని ఇచ్చినప్పుడు కోపం ఎట్లుంటుంది మాకు? అరే రైతులు పక్క బాధపడుతున్నారు, మీరు దాన్ని ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ చేయక ఉన్నటువంటి గోదాములలో నింపుకొని 350కి 320కి అమ్ముకుంటుంటే 260, 245, 50 రూపాయలకు ఉన్నదాన్ని. అయితే మీ నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చి గోదాములలో తనిఖీలు చేయాలా? రష్యా షరతుల మీద పడి చేయాలా? ఆచార్య గారు, కిషన్ రెడ్డి మాట్లాడిన రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతోంది, అందుకోసం ఉన్నందుకే కొంత తక్కువ అయింటది. నేను కాదంటే ఉన్నటువంటి కరెక్ట్ గా చేసి ఉంటే ఇవాళ ఇబ్బంది ఉండకు. ఓకే, సో మీరు పంపిందన్నా సక్రమంగా అందరికి ఇచ్చుంటే. అదే కాదు, కాంగ్రెస్ వచ్చిందంటే అది ఉయారి భావం మొలిచినట్టే ఇక అంతే. ఇక దానికి అవినీతికి అంతే ఉన్నది. ఇక పాపం యువకుడు మంచి ఆదర్శాలతోటి ఏదో ఉన్నాడు. నేను ఆయన అంటలేదు. కాంగ్రెస్ డిఎన్ఎల్ ఉంది ఈ కరప్షన్. యూరియా స్కామ్ జరిగింది ఎప్పుడు లేదా? రైట్, ఇవన్నీ ఉన్నాయి కదా, మన కళ్ళ ముందు ఉన్నాయి. నేను ఏమంటున్నా అంటే ఇప్పటికైనా ఎంఆర్ఓలు, కలెక్టర్లు గోదాముల మీద ఎక్కడ బ్లాక్ దండలు నడుస్తున్నావో దాని మీద రైడ్ చేయండి. ఎందుకు దొరకవండి యూరియా? రైట్, దీనిపైన తనిఖీలు చేయాలి అని మీరు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక బొల్ల మల్లయ్య యాదవ్ గారితో మాట్లాడదాం. మల్లయ్య యాదవ్ గారు, రైతులు ఇవాళ పొలాల్లో పనిచేయకుండా ఈ యూరియా కోసం క్యూ లైన్లలో గంటల తరబడి వేచి చూసేటువంటి పరిస్థితికి కారణం ఎవరు అని అంటారు? అంటే ఇటుపక్క బీఆర్ఎస్, బీజేపీ ఇద్దరు కలిసే ఈ రకమైనటువంటి యూరియా పైన కృత్రిమ కొరత సృష్టించేటువంటి ప్లాన్ లో కాంగ్రెస్ ను బదనాం చేసేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అవార్డుల మీద పేలాలు ఎదుర్కొన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు రాజకీయం చేస్తారేమో కానీ వేరే పార్టీలకు అవసరం లేదు. ఈరోజు వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు రాష్ట్ర మంత్రి కానీ, ఆడ కేంద్ర మంత్రి కానీ. తుమ్మలాశ్వర గారు ఏమంటున్నారు ఇవాళ మధ్యాహ్నం? నిజమైన రైతులు ఎవరు కూడా లేరు, రాజకీయాల కోసం వచ్చేటోళ్ళు, ఫోటోల కోసం వచ్చేటోళ్ళు అని అంటున్నారు. మరి ఇవాళ ఫోటోలు పడ్డ వాళ్ళు అందరినీ మామూలుగా వెరిఫై చేద్దాం, వాళ్ళకి భూములు ఉన్నాయా లేవా, నిజమైన మామూలుగా రైతులా కాదా అనేది. దాని మీద బాధ్యత తీసుకుంటారు. రేపు రాజీనామా చేస్తాడా లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాడా అనేది ఒక నైతికత ప్రదర్శించాలి. అక్కడనేమో కేంద్రంలో ఉక్రెయిన్ నుంచి రావాలి, 2200 రూపాయలు మేము భరిస్తున్నాము, 260కి ఇస్తున్నాము. మీరు రైతులు అర్థం చేసుకోవాలా? రైతుల బాధని మీరు అర్థం చేసుకోవాలా, మిమ్మల్ని రైతులు అర్థం చేసుకోవాలా? వ్యవసాయ సీజన్ ఆల్రెడీ మొదలైంది. వ్యవసాయ రంగానికి మనం ఇవ్వాలి. ఉక్రెయిన్ కానీ ఇంకెక్కడి నుంచి కానీ తరలించుకు రావాలి. ఆ దేశం నుంచి కాకపోతే ఇంకో దేశం నుంచి తీసుకురావాలి. అవసరమైతే మన దగ్గర ఉన్న దగ్గర ఎక్కువ ప్రొడక్షన్ తీసుకోవాలి. రైతులకు కష్టం రాకుండా చూసుకోవాలని చెప్పేసి ఆలోచించాల్సిన ప్రభుత్వం ఈ రోజు మీ అసమర్థతతో ఎక్కడో యుద్ధాలు జరుగుతున్నాయి, ఎక్కడ రావాలా, రాలేకపోయింది కాబట్టి మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి రైతులు మా అప్పీల్ చేస్తున్నాడంటే ఇక మరి ఎంత బాధ్యత ఉంది కేంద్ర మంత్రికి అనేది ఆలోచించాలి. ఈడ రాష్ట్ర మంత్రి ఆ రకంగానే బాధ్యత రాహిత్యంగా రాజకీయాల కోసం వచ్చిన వాళ్ళందరూ రాజకీయాల కోసం అని అంటున్నారు. అంటే భూమి వ్యవసాయం చేసుకోవడానికి అక్కడ లేక పంట పండటానికి బాధపడుతూ లైన్లలో వచ్చి ఇలా తలకాయ వెళ్ళిపోయింది ఒక ఆయనకి. అవును, ఏదో కళ్ళు తిరిగి పడిపోయింది. లైన్లో నిలబడి పొద్దున మరి అన్నం తిన్నాడో తినలేదో పాపం, మంచినీళ్ళు తాగేసి వచ్చిండు, ఆకలికి తట్టుకోలేకపోయాడో ఏమైందో ఏమో పాపం. ఆ రైతు కింద పడిపోతే తలకాయ వదిలిపోయింది. ఒకవేళ ఇంకేదైనా జరిగితే ఆ కుటుంబం ఈ రోజు ఎక్కడ ఉండాలా, వీధి పాలయ్యే పరిస్థితి. ఇలా రైతుల బాధలు మీ దగ్గర గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్నారు. మరి ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గతంలో మా దగ్గర పనిచేసినప్పుడు కేంద్రం నుంచి పోయి సంప్రదింపులు జరిపి
ఉత్తర ప్రత్యుత్తరాలే కాదు, ప్రత్యక్షంగా చర్చలు జరిపి వాళ్ళని ఒప్పించో మెప్పించో వేరే రాష్ట్రాలకు అవసరం లేని వాళ్ళని మెప్పించైనా కేంద్రంతో బతలాడి మన రాష్ట్రంలో ఆ లోటు లేకుండా ఇబ్బంది లేకుండా దించారు. మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎంతో అనుభవం ఉంది అని అంటున్నారు. నెలకు 2 సార్లు 3 సార్లు ఢిల్లీ పోతున్నాడు ముఖ్యమంత్రి గారు. వాళ్ళెమ్మటి ఎంతో మంది సిబ్బంది పోతున్నారు. మనకి ఈ వ్యవసాయ సీజన్ లో కావాల్సిన లోటు రాకుండా ఉండాల్సిన బాధ్యతని విస్మరించి ఏప్రిల్లోనే ఇండెంట్ ఇచ్చాము. కేంద్ర ప్రభుత్వమే సరైన టైంలో ఇచ్చినటువంటి ఏదైతే అగ్రిమెంట్ ఉందో దాని ప్రకారం కాకుండా ఇంకా 3 లక్షల బ్యాలెన్స్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఏదో ఉత్తరం ఇచ్చినాము ఇండెంట్ ఇచ్చినామంటే సరిపోతుందా అండి? మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మి 6 గ్యారెంటీలు 420 గ్యారెంటీలు నమ్మి ఓట్లేసిన వాళ్ళకి అందరికి ఆల్రెడీ మీరు తీరుస్తురా? ఇవాళ ఇండెంట్ పెట్టినాము, ఇండెంట్ ప్రకారం వాళ్ళు ఇవ్వాలని అంటే మీరు ఈ రాష్ట్రంలో ఇబ్బందులను గుర్తించి రైతుల కష్టాలను గుర్తించి సంప్రదింపులు జరిపి పోయి మాట్లాడాల్సింది ఎవరు? మీరు కదా. అంత తీరిక లేని పనులు ఏం చేస్తున్నారు? ఇవాళ కేంద్ర మంత్రి దగ్గర ఒకవేళ ఇండెంట్ పెడితే ఆ ఇండెంట్ మేము ఇంత పెట్టినాము, ఇంత రిక్విజేషన్ ఉంది, మాకు ఇంత వచ్చింది, ఇంకా రావాలా, మీరు ఏదైనా చేయండి, తప్పకుండా మా బాధను అర్థం చేసుకోండి, మా రైతులను ఆదుకోండి అని చెప్పి చెప్పడానికి ఢిల్లీకి పోవడానికి వీళ్ళకి తీరిక లేదా? పుట్టింటి వేడుకలకి, షికార్లకి, ఇనాగరేషన్లకి హెలికాప్టర్లు వాడుతున్నారు, ఫ్లైట్లు వాడుతున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. రైతుల బాధల్ని వివరించడానికి కేంద్ర మంత్రి దగ్గరికి పోవడానికి, కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి నివేదించడానికి, ఇక్కడ అవసరమైన అధికారులను తీసుకొని పోయి ఇక్కడ ఉన్న మంత్రి పోవడానికి, మాట్లాడటానికి, ఢిల్లీకి పోవడానికి ఫ్లైట్లు లేవా? పోయే తీరిక లేదా? ఇవాళ అమాయకమైన రైతులను పట్టుకొని మీరు రాజకీయాల కోసం అని చెప్పారంటున్నాడు. యూరియా దొరకక, పెట్టుబడి వెళ్ళక, ఇబ్బంది పడి మా పంట ఏమవుతుందేమో అనే ఆందోళనలో చెప్పులు పెట్టి, తాళ్ళ చేతులు పెట్టి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిని తినక, ఆడికి పోయి వ్యవసాయం కూడా చూసుకునేటోళ్ళు లేక ఏడ వచ్చి పడిగాపులు కాస్తుంటే, పొద్దునొచ్చిన ఆయన రాత్రి కూడా ఎప్పుడు దొరుకుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో లైన్లో ఉన్న రైతులు పట్టుకొని రాజకీయాల కోసం అని చెప్పేసి మాట్లాడితే వీళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు వక్రీకరించే మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు రైతుల మీద దురుద్దేశపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నారు, బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీ అసమర్థతను ఒప్పుకోవాలి కదా. మాకు చేత కాలేదు, మేము తీసుకురాలేదు, ఇన్ టైంలో ఇయ్యలేకపోయినామని చెప్పేసి రైతులకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర మంత్రికి ఉంది. ఆడ ముందుగానే మామూలుగా ఇటువంటి కొరత ఉన్నప్పుడు ఆ కొరతని తీర్చడానికి ఏ రాష్ట్రానికి ఎక్కువ డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ఉన్న రాష్ట్రాలకు పంపడానికి ప్రణాళిక చేసుకోవాల్సిన కేంద్రం మంత్రివర్గం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ బాధ్యత వహిస్తున్న మామూలుగా ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు గారిని సంప్రదించి మాట్లాడి చెప్పాల్సిన కేంద్ర మంత్రి కూడా మీరు అర్థం చేసుకోండి, 2400 భరిస్తున్నాము, 260కి ఇస్తున్నాం అని అంటే, మరి ప్రభుత్వాలు ఉన్నది ఎవరి కోసం అండి? రైతుల కోసం, ప్రజల కోసమే కదా. మీకోసం ప్రజలు లేరు. ప్రజల్ని పరిపాలించడానికి, ప్రజల కష్టాలు తీర్చడానికి, ఇటువంటి అవసరాలు తీర్చడానికి ప్రజలు మిమ్మల్ని ఆడ గడ్డ మీద కూర్చోపెట్టారు ఇటువంటి కష్టాలు తీర్చమని. ఎగ్జాక్ట్లీ. మీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను అర్థం చేసుకోమంటాం ఎక్కడిది? ప్రజల అవసరాలు తీర్చడానికి, కష్టాలు తీర్చడానికి కదా మీకు ఓటేసి అధికారం ఒప్పజెప్పి ఆడ అధికారాన్ని కూర్చోబెట్టింది. మీరు జలసాల కోసమో, విదేశీ పర్యటనల కోసమో, లేకపోతే ఇక్కడ మామూలుగా పుట్టిన వేడుకలకి హెలికాప్టర్లను తిరగడానికి కోసం కాదు కదా ఓట్లేసింది. రైట్. ఇవాళ ఇద్దరు కూడా వైఫల్యం చెంది వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అమాయకమైన రైతుల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయాలని తరలిస్తున్నారు. ఇలా బేషరతుగా క్షమాపణ చెప్పాలి తుమ్మల నాగేశ్వరరావు. అమాయకమైన రైతులను పట్టుకొని ఏం మాట్లాడుతున్నాడు ఆయన? రాజకీయాల కోసం అంటే ఎంత దురదృష్టకరమైన సంఘటన అంటే ఇలా తలకాయ బయలుపోయింది. ఆ కుటుంబం ఇంకా కొద్దిగా ఏదైనా జరిగితే ఆ కుటుంబం పరిస్థితి ఏంది? ఆందోళన చెందకండి, మేము తప్పకుండా మేము తీసుకొస్తాము, ప్రత్యామ్నాయం వేరే మార్గాలు చూపిస్తామని చెప్పేసి ఉపశమనం కలిగే విధంగా, ఊరట కలిగే విధంగా మాట్లాడాల్సిన బాధ్యత కలిగిన మంత్రి ఇలా రాజకీయాలకు వచ్చిన వాళ్ళందరూ రాజకీయాల కోసం వచ్చారని చెప్పి చెప్తున్నాడు. ఆఖరి బాధలు రైతులకు తెలిస్తే ఆ రకంగా మాట్లాడగలుగుతారా? కాంగ్రెస్ ని ఈ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవడానికి ఆలోచన చేస్తున్నారు కానీ రైతుల వెతలు బాధలు తెచ్చుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా వీళ్ళు?
పాపం రైతులకి రాజకీయాలు తెలియదండి. ఓన్లీ వ్యవసాయం చేయడం, పంటలు పండించడం వరకే వాళ్ళకి తెలుసు, కానీ రాజకీయాలు చేయడం వాళ్ళకి తెలియదు. అందుకోసమే ఇవాళ ఇలాంటి దుస్థితిలో ఉన్నారు. ఏమవసరం అండి? అమాయకమైన గిరిజనులు అండి. ఈ రోజు తలకాయ వెళ్ళితే అమాయకమైన ఒక గిరిజనుడు మహబూబాద్ జిల్లా, వాళ్ళకి రాజకీయాలతో ఏం పని? వాళ్ళ పని వాళ్ళు ఏదో కష్టపడతారు, దున్నుకుంటారు, ఉన్న దాంట్లో మామూలుగా ఎంతో 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరమో 1/2 ఎకరమో ఉంటే సాగు చేసుకుంటారు, కుటుంబాన్ని పోషించుకుంటారు. అంతకుమించి వాళ్ళకి ఏముంటుంది? అటువంటి అమాయకమైన రైతులను పట్టుకొని ఈ రోజు రాజకీయాల కోసం అని చెప్పాను. మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ మీద బురద జల్లంటే ఎంతవరకు? లింగం యాదవ్ గారు, అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రైతుల మీద రాజకీయాలు చేయడానికే ఇక్కడికి వచ్చారు, వీళ్ళు నిజమైనటువంటి రైతులు కాదు అన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తీరుపై మీరేమంటారు? వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు గారు ఏమన్నారండి, ఇవాళ రైతుల పేరు మీద మీరు ఈ విధంగా చేస్తున్నారు, దయచేసి ఇది చేయకండి అని ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. పెద్దలు 10 ఏళ్ల కల్లా వీళ్ళకి ఏనాడైనా కేటీఆర్ హరీష్ రావు రైతుల గురించి మాట్లాడినండి? దయచేసి ఆయన చెప్పింది ఏంది? రైతులు ఇవాళ సమస్య ఎక్కడ ఉందండి? ఇవాళ మేము అడిగిన దానికి కేంద్ర మాట్లాడుతుండు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత కన్నా నువ్వు ఏం మహర్పానిస్తున్నావా? మా హయాంలో మా పరిపాలనలో యూరియా కొరత రాలేదు, రైతులకు వెతలు కాలేదు. ఎందుకు రాలేదన్నా? రైతులు చెప్పులు దాని ముందు పెట్టి షాప్ల ముందు పెట్టి నిలబడ్డ చరిత్ర ఎన్నో ఉన్నాయి. ఛార్జీలు చేసిన ఎన్నో ఉన్నాయి. మీ కాంగ్రెస్ ప్రభుత్వాల లేదు, మీ 10 ఏళ్ల పాలన అదే తెలంగాణ వచ్చినాకనే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వాల లేదు, మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. రైతుల పొలాలకు పోయిండా హరీష్ రావు? రైతుల పొలాల కాడికి ఏనాడైనా పోయిండా? రైతులు కదా, రైతులను ఇబ్బంది పెట్టారు కదా, రైతులను ఇబ్బంది పెట్టారు. దయచేసి మీకు కూడా కాలంలో ఎట్లా ఉంది కాంగ్రెస్ రైట్, ఓకే. ఇప్పుడు మీరిద్దరు మీ పాలన ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు, బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పాలన మేము అద్భుతాలు చేస్తున్నాం అని చెప్పడం కాదు, అంటే మాకు ఆచరణలో కనబడాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే మీ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి, వాటి కోసం ఏం చేయబోతోంది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది చెప్పండి. రోజా గారు, దాని గురించే కదా ఇవాళ నిన్ననే పార్లమెంట్ లో ఇవాళ మనకు రావాల్సిన, తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటా అండి ఇవాళ బీజేపీ వాళ్ళ జేబుల నుంచి ఇచ్చేది కాదండి, అది కేంద్ర ప్రభుత్వం డెఫినెట్ కూడా రాష్ట్రాలకు అలకేట్ చేయాలి. మేము ఏప్రిల్ నుంచి పంపించాం. వాళ్ళు చేసిన దానికి సరైనటువంటి లెక్క చెప్పండి. వాళ్ళు పంపించామని చెప్తున్నారు, మరి చెప్తాం. మేము అడిగింది 12 lakhs మెట్రిక్ టన్నులు అడిగితే ఈ లెక్క కాదు, పంపించిన దానికోసం మీరు బ్లాక్ మార్కెట్ తరలించి వాటిపైన ఎందుకు తనిఖీలు చేయట్లేదు? చూపెట్టండి, రుజువు చూపెట్టండి. డెఫినెట్ కూడా దయచేసి తనిఖీలు ఎందుకు చేయట్లేదు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు తనిఖీలు చేయట్లేదు? తనిఖీలు చేస్తుంది రోజా గారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మనకు రావాల్సింది 8,30,00,000 చెప్పారు, మొత్తం లెక్క చెప్పారు. ఇంకా 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బ్యాలెన్స్ ఉంది కేంద్ర మంత్రి స్వయంగా కిషన్ రెడ్డి గారు చెప్పారు. అది నిన్న కేంద్ర మంత్రి చెప్పండి, రష్యా ఉక్రెయిన్ లో వార్ అవుతుంది, మనకు సరఫరా జరగలేదు, చైనా మనకు సరఫరా చేయలేదు, మా చేతగానితనం వల్ల మేము కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయలేదు, దాని వల్ల కొంచెం లోటు జరిగింది, మేము సప్లై చేయలేదని స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పారు. ఇంకా అంతకంటే ఏం కావాలండి? అయినా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా నేను పార్లమెంట్ లో కొట్లాడితే ఇవాళ కర్ణాటక నుంచి అదే విధంగా 50,000 మెట్రిక్ టన్నులు ఇవ్వడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మేము మీ ద్వారా కూడా మన అందరి బాధ్యత ఏంటండి? రైతులని అధైర్యపడవద్దు, మీకు మేమున్నవారి ప్రతిపక్ష పార్టీల బాధ్యత కదా. అందరూ కూడా రైతులను ఆదుకోవడానికి చూడాలి తప్ప వాళ్ళని ఎమోషనల్ చేసి మీకు అసలు ఇక యూరియా దొరకదు, ఈ కృత్రిమ ఉద్యమం చేసి మీరు ఎమోషనల్ గా మాట్లాడి దేనికోసం అండి? ఇంత ముందుకు బీజేపీ నాయకుడు ఆచార్య గారు మాట్లాడుతున్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు. మరి నిన్న మా పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ లో కొట్లాడితే ఎందుకు మీరు రాలేదు? ఎందుకు కొట్లాడలేదు? అంటే తెలంగాణ ఓట్లు తెలంగాణ రైతాంగం మీకు పట్టదా? మీరు ఎందుకు రాలేదు? మరి మీ బాధ్యత కదా. ఏం మాట్లాడతారండి? ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా? మీరు నిన్న మేము కొట్లాడినవారు మీరు ఎందుకు రాలే? అది మీ బాధ్యత కదా. దయచేసి ఇవాళ సమస్యను మనం పరిష్కరించడానికి మనందరం ఇక్కడ విఘ్నులుగా ఆలోచించాలి. రైట్, మన రాష్ట్రంలోనే ఒక నిమిషం లింగం యాదవ్ గారు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి రామగుండంలో ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ ప్లాంట్ ని ఎందుకు మరి పునరుద్ధరించి ఇంకా ఉత్పత్తిని ఎందుకు పెంచుకోలేకపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్? చేస్తున్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. అరే మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, మనం అనంగానే అవుతుందా అండి? అదే ఖరీఫ్ సీజన్ వస్తుంది పోతుందండి, ఖరీఫ్ సీజన్ రాబోతోంది,
రబీ మళ్ళీ నన్ను ఇది మాత్రం తెలీదానంటే మీకు ఈ మాత్రం తెలీదా? ఖరీఫ్ సీజన్ వస్తోంది, మనం అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఏం చేశారు? ఏప్రిల్ లో సీజన్ స్టార్ట్ కంటే ముందే మేము పంపించాం ప్రతిపాదనలు. మీరు పంపించారు. కేంద్ర ప్రభుత్వం కలవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా 3 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ ఒకటే ఉండండి 3 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వకుండా వాళ్ళ అసమర్థత వల్ల ఇవాళ తెలంగాణకు రాకుంటే దాన్ని ఉన్న దాంట్లో మేము అందరికి కూడా రైతులకు ఇచ్చి మాట్లాడుతుండు 10 ఏళ్ల రైతుల గురించి ఏదైనా మాట్లాడి రండి. మరి రైతులని పట్టించుకురా, ఎంత దుర్మార్గంగా మాట్లాడతారండి. నిన్న ఇంకొక విషయం అండి, రోజా గారు నిన్న కేటీఆర్ గారు ఏమన్నారు, మేము ఓటే ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ కు రైతుల కోసం రాజకీయం చేస్తారా అండి? ఇది పద్ధతేనా అండి? ఎలక్షన్ సందర్భం అండి ఇది? అంటే మనం అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ నాయకులు ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ కు రైతులకు యూనియన్ సంబంధం పెడితే ఏందండి ఇది? మీరే చెప్పండి. మరి ప్రాధాన్యత రైతులే డాక్టర్ సాబ్, మాకు రైతులే ప్రాధాన్యత. రైతుల ఒక్క నిమిషం ఆచార్య గారు. అధికారం కావాలి, మాకు ప్రాధాన్యత రైతులే. ఆచార్య గారు చెప్పండి. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము వచ్చిన దాన్ని సరిగ్గా రైతులకు అందించుంటే ఈ పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఏది కానీ కేంద్రం నుంచి ఆచార్య గారు కేంద్రం నుంచి ఏదైతే వచ్చిందో అవన్నీ కూడా రైతులకు సరఫరా చేస్తున్నాము, కానీ మిగతా ఏదైతే 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బ్యాలెన్స్ ఉందో అది రాకనే ఈ రోజు రైతులకు ఇబ్బందులు అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఒకటి వాళ్ళు ఎప్పుడు చెప్పే మాటనే చెప్తున్నారు. మేము ఏమంటున్నాం, అరే లెక్క ప్రకారం కూడా అదే ఉంది కదా ఆచార్య గారు, లెక్క ప్రకారం కూడా అదే ఉంది కదా. నేనేమంటున్నా, ఎప్పుడే గాని మొత్తము యూరియా అంతా వాళ్ళు అడిగినదంతా ఒకటేసారి పంపించడం ఉండదు. ఇప్పుడు మనకు బయటికి వెళ్ళి మెట్రిక్ టన్నులు అన్నగారు, అరే నువ్వు మస్తుగా అడుగుతున్నావు చెప్పనిస్తావా? ఇప్పుడు ఆయనకు 12 లక్షల మెట్రిక్ టన్నులు కావాలంటే తక్కువ తీసుకొచ్చి ఆయన ఇంట్లో ఏడో ఆయన గోదాంలో పెట్టాలంటే వ్యవస్థ ఉండదు. వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నడిపారు. కానీ ఇవాళ ప్రపంచంలోనే మనము ఇక్కడికి తీసుకొచ్చేటువంటి ఎరువుల కొరత ఏర్పడ్డా కూడా ఇవాళ 75% ఎరువులను అందించడం జరిగింది. ఇవాళ అందించినటువంటి దాంట్లో అవినీతి జరగకపోయింటే కొంతవరకు ఇబ్బంది ఉంది, అది కూడా రెక్టిఫై అవుతుండే. ఇవాళ నరేంద్ర మోడీ గారు రామగుండం ఫర్టిలైజర్ ని ఇలా 5,000 కోట్ల రూపాయలతోటి దాన్ని ప్రారంభం చేసి దాన్ని ఇవాళ జాతికి అంకితం చేసిండ్రు. ఎందుకొరకు చేసిండ్రు దాన్ని ఇంతవరకు ఎందుకు చేయలేకపోయాను? ఇవాళ వాస్తవమే వాళ్ళు అడగలేదు అని మేము అనలే కదా. వాళ్ళు అడగలే, మేము మాకు దోషినంత ఇచ్చినాం అని అనలే కదా. వాళ్ళు ఇండెంట్ పెట్టిండ్రు, కానీ ఇక ఇండెంట్ పెట్టి ఊకున్నారు. నిన్నేందో పార్లమెంట్ లో లొల్లి పెట్టినట్ట మేము పోలేదట. ఇక ఎట్లున్నా చూడు, దూపాయినప్పుడు బాయిదోమినట్టున్నది ఇలా కథ. ఇప్పుడు ఆడ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మీరు మీ ముఖ్యమంత్రి 10 సార్లు పోయింది ఢిల్లీకి నిన్న మొన్న. ఒక్కనాడన్నా కేంద్ర మంత్రులు ఉండరు అంటున్నారు, కానీ మీ ముఖ్యమంత్రికి ఏమన్నా తెలుసా? ఉన్నట్టు వాళ్ళని కలిసి తోలుకపోయి అగ్రికల్చర్ మినిస్టర్ని, వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి మాకు ఈ రకంగా ఫర్టిలైజర్ మినిస్టర్ని కలిసి ఈ రకంగా ఇబ్బంది ఉందని ఏ రోజైనా పేపర్లు వచ్చిందా వీళ్ళు కలిసినట్టు? నిన్నేమో పార్లమెంట్ లో ఇక నిన్న వస్తుంది. ఇప్పుడు ఇబ్బంది ఉందనేదే కేంద్ర ప్రభుత్వము కర్ణాటక వెళ్ళి ఏదైతే తమిళనాడుకి వెళ్ళి ఇతర రాష్ట్రాలు ఎక్కడైతే స్టోరేజ్ ఉందో దాన్ని ఇమ్మీడియట్లీ పంపాలనే, అంటే చేయొద్దని ఉద్దేశం ఉంటే గవర్నమెంట్ ఎందుకు చేయాలనుకుంటారు? ఒకటే ఇదే ఇక బీజేపీ చేయలేదని, కాంగ్రెస్ చేయలేదని, ఇక టీఆర్ఎస్ వల్ల కడుపు నిండా ఇక మా మల్లానికి దొరికింది. ఇక ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు కేంద్రం ఇస్తేనే కదా ఆయన ఇచ్చింది. కానీ అప్పుడేం చెప్తారు, ఆయన ఉన్నప్పుడు మేము ఇచ్చినాం. ఎట్లా ఇచ్చినావు? కేంద్రం ఇవ్వకుండానే ఇచ్చినావా నువ్వు? అది ప్రజలకు కూడా తెలుసు కదా. ఏ నారాయణ చెప్పినవా నువ్వు? కేంద్రం కరెక్ట్ ఇచ్చింది, నేను కరెక్ట్ ఇస్తున్నాను, ఓట్లు నేనే కొంటా, ఓట్ల పైసలు మొత్తం కేంద్రమే ఇచ్చే. కానీ ఊర్లలో ఏం చెప్పినావు? నేను కొంటున్నా అని మాట్లాడినావు.
ఇవాళ ఏమంటున్నావు కాంగ్రెస్ మీరు ఇద్దరు ఒకటే అని. ఇప్పుడు పరిపాలనలా వేరే దేశాలలో ఇబ్బంది వచ్చినప్పుడు గాలికి మాట్లాడి రాజకీయ నాయకులు లేక గాలికి మాట్లాడడం మంచిది కాదు. ఉన్న నిజమే ఇబ్బంది లేదు అనేటువంటిది నేను అంటలేదు. ఇవాళ స్వయంగా నేనే పోయినా దొరకలేదని చెప్తున్నా. ఇవాళ ఇంట్లో కూర్చుంటే 6 సార్లు కరెంటు పోయి వచ్చింది. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మీరు చూసిరు కదా, మీరు ఈసారి పంటలు వేయకండి అని చెప్పేసి యూరియా కొంత ఉంటది అని చెప్పేసి కేంద్రం నుంచి ఒక విడుదల చేసి సరిపోతుండే కదా. 75% వచ్చినప్పుడు రైతులకు చెప్తారా? 70% 80% వచ్చింది కదా, అట్లా చెప్తారా? వచ్చింది సార్, మరి అడ్మినిస్ట్రేషన్ అయింది. మీరు పంపిణీ జరిగితే స్టాకులు పెట్టుకున్న రైతులు కూడా ఉన్నారు కొంతమంది. పెట్టుకున్నారు దొరకదని. దానికి ఎవరేం చేస్తారు? ఇక్కడ అజమాయి చేయాల్సింది వాళ్ళు. మీ అజమాయిషి బాగున్నది లేదని నేను అనలే కదా. ఆనాడు మీకు వైరుధ్యం ఉన్నా, మీ తోటి వైరుధ్యం ఉన్నా రైతులకు ఇబ్బంది పెట్టాలి. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి వైరుధ్యం ఉన్నా మేము రైతుల కొరకు ఇబ్బంది పెట్టాం. మేము అది టెక్నికల్ గా ప్రాబ్లం వచ్చి ఇవ్వలేకపోవచ్చు అంతే తప్ప ఏదో ఇబ్బంది పెట్టాలి తెలంగాణలో ఇక మేము చేయాలనేటువంటిది కాదు. మేము 80% మేము సప్లై చేసినాం. దాన్ని కరెక్ట్ గా డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటే కోతలప్పుడు ఇస్తారా? కోతలప్పుడే సార్ రైట్ టైం అవకాశం దొరికిందని ఇక కోతలేక వస్తున్నారు. మీరు రైతులని ఎన్ని భాగాలు పెట్టింది మేము ఇవన్నీ చెప్పుకుంటా కూర్చుంటే కాదు. మీరు ఇవాళ 10,000 ఎకరాకి ఇచ్చిన అంటున్నావు, కానీ ఇలా 4 సంచులు యూరియా కొంటే 10,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది కేంద్రం. ఆచార్య గారు అది చరిత్ర తవ్వుకుంటే ఏమి రాదు. ఒక నిమిషం ఆగండి. రైట్, ఓకే ఆచార్య గారు. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిన మీ మీద ఎన్ని రోజులు పోరాటం జరిగింది? ఎంతమంది చచ్చిపోయారు? కృత్రిమమైనటువంటివి అన్ని అందరు చేస్తారు. నువ్వు కృత్రిమమా? ఆచార్య గారు రైతులు ఇబ్బంది పడుతుంది వాస్తవం. చేసినావు చట్టాలు తీసుకొచ్చిన చట్టాలు ఎందుకు రద్దు చేసినావు కృత్రిమం అయితే? రైట్ అండి, ఓకే లింగం యాదవ్ గారు. నేను ఇప్పుడే సెట్ చేసిన అన్నగారు ఇప్పుడే బీజేపీ నాయకుడు అంటే నేను ఇంత ముందుకు మాట్లాడిన నేను ఎన్ని లక్షలుగా మెట్రిక్ టన్నులు ఇచ్చిరనే దాని మీద అబద్ధపడిన అన్న పెద్దలు మరి ఆ విధంగా మాట్లాడదు. ఇంత ముందుకే ఢిల్లీకి వెళ్ళి చాలా సార్లు ముఖ్యమంత్రి వెళ్తున్నారు కదా, ఎన్నిసార్లు కేంద్ర మంత్రిని కలిసిండంటే ఒకసారి మీరు ఈ విజువల్స్ చూడండి. సీఎం రేవంత్ రెడ్డి గారు విత్ ఏ మినిస్టర్ అండి? మినిస్టర్ జేపీ నడ్డా. దేనికి ఉండండి మంత్రి? ఈయన కలిసి ఎన్ని రోజులు అవుతుందండి? అంటే తెలిసి తెలియకుండా దయచేసి పెద్దలు ఆ విధంగా మాట్లాడొద్దు. కలిసేది ఎందుకు మరి? అదే కన్నా మరి 3 లక్షలు 3 లక్షలు తెలంగాణకు రాలేదు. మీ కేంద్ర మంత్రి చెప్పింది కదా కిషన్ రెడ్డి గారు, వచ్చిందని సరిగా డిస్ట్రిబ్యూట్ చేయి. ప్రభుత్వానికి చెప్పండి. రాజకీయాలు చేయరి, మేమేమో మీకు ఇక ఈ ఉచిత ఇట్లా మాట్లాడదు. మీకు ఎక్కడైనా షాప్లలో ఉంటే, బ్లాక్ మార్కెట్లు ఎక్కడైనా ఉంటే ప్రభుత్వానికి మీ టీవీ ఛానల్ ఎక్కడైనా చెప్పండి. చేస్తారు దగ్గర అట్లాంటి వేగంగా మాట్లాడే ఆచార్య గారు లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం ఆగండి. చూపెట్టండి, ఎవిడెన్స్ ఉంటే చూపెట్టండి, డెఫినెట్ కూడా మాట్లాడదాం. అంతే ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లన్నా? ఎక్కడ ఏడ ఉన్నాయి చూపెట్టండి. ఏ బ్లాక్ మార్కెట్లు ఉన్నాయి ఎక్కడ చెప్పండి. తెచ్చుకుంటారు. మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇవ్వకుండా
రైతులని మనం అందరం ఆదుకోవాలి, వాళ్ళకి భరోసా కల్పించాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం అలా రైట్ అండి, ఓకే రైట్, ఓకే మన రాజకీయాలు సాగర్ గారితో మాట్లాడండి. ఎస్ ఒక నిమిషం లింగం గారు. సో సాగర్ గారు, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ రకంగా బ్లేమ్ గేమ్ ఇది మనం చూస్తూనే ఉంటాం కామన్ గా. బట్ ఈ రైట్ టైంలో ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కాబట్టి ఇప్పుడు ఈ పంటలకి యూరియా అనేది చాలా ముఖ్యం. సో ఇన్ కేస్ ఈ సమయం కనుక దాటిపోతే పంట దిగుబడిలో చాలా తేడా వస్తుంది. సో ఇది నిజంగా రైతుల జీవనోపాధికి చాలా ఇబ్బంది కలిగేటువంటి అంశం. సో ఈ సమస్యను ఓవర్కమ్ కావాలి అని అంటే మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? వాస్తవంగా పెద్దలు మాట్లాడారు. అంటే గత 5 నెలలుగా కేంద్రం కేటాయించినటువంటి దాంట్లో వాళ్ళు ఎంత కేటాయించారు వాళ్ళు అడిగింది కాదు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి దాంట్లో కూడా పూర్తిగా ఏ ఒక్క నెలలో కూడా ఇవ్వలేదు. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు ఈ 5 నెలల కాలంలో ఎప్పుడు ఇవ్వలేదు. ఇది మొదటి అంశం. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉంటుంది, కేటాయింపులు చేశారు. కానీ ఏ రాష్ట్రము ఎప్పుడు వాడుకుంటది, వాడుకునేటువంటి దాంట్లో తేడా ఉంది. కేటాయింపులు ఉండొచ్చు కానీ వాడుకునేటువంటి దాంట్లో తేడా ఉంది. దాన్ని అధిగమించి కేంద్రం మీద కాస్త ఒత్తిడి చేసి మనకు రావాల్సినటువంటి వాటాన్ని ముందుగా తెప్పించుకోవడం అనేటువంటిది మొదటి అంశం. దాని మీద మొదటి ప్రాధాన్యతగా దాని మీద ఒత్తిడి చేయాలి. ఇక్కడ రాజకీయాలు చూడొద్దు. అంటే ఇక్కడ మంత్రులు ఉన్నారు, 17 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్ళ రాష్ట్రానికి కావాల్సినటువంటి వాటా మీద ఆ రకంగా కేంద్రం మీద ఒత్తిడి చేయగలిగితే ఉపయోగకరంగా ఉంటది. రెండవది, ఇక్కడ వచ్చినటువంటి యూరియా ఇక్కడ కూడా అంతా ఒకేసారి వాడం. మనం జూన్ లో కొన్ని జిల్లాల్లో వాడతాము, తర్వాత జూలైలో కొన్ని జిల్లాల్లో వాడతాం. ఇప్పుడు ఏవైతే ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదిలినటువంటి ప్రాంతాలలో ఇప్పుడు నాట్లేసేటువంటి కూడా కొన్ని ముందు నాట్లేసినటువంటి వాళ్లకు కొంత పరిమితంగా అవసరం. వీటిని దృష్టిలో పెట్టుకొని ఏ జిల్లాల్లో అదనంగా ఉంది, అవసరం లేని దగ్గర స్టాకు ఉంటే గనక దాన్ని ఇతర ప్రాంతాలకు మళ్లించి ఎక్కడైతే తక్షణ అవసరం ఉందో ఒక భరోసాని రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర వ్యవసాయ శాఖ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అందరు చెప్పినట్లు బ్లాక్ అసలే లేదు అనేది కాదు. ఎప్పుడైతే ఈ కొరత అనేటువంటిది విస్తృతమైనటువంటి ప్రచారం అయిందో అది ఒక తీవ్రమైనటువంటి ఆందోళన కూడా. ఇప్పుడు రైతు కింద పడిపోయి దెబ్బ తగిలి లేదా రోజంతా అన్నం తినకుండా లైన్ లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే, ఈ రోజు అదనులో గనక ఎరువులు వేయకపోతే, యూరియా వేయకపోతే పంట దిగుబడిలో తేడా వస్తుంది. పంట దిగుబడిలో తేడా వస్తే ఈ రాష్ట్ర ఆదాయం మీద, స్థూల ఆదాయం మీద కూడా అది ప్రభావం ఉంటుంది. ఇప్పుడు వరి ప్రధానంగా, తర్వాత పత్తి అత్యధికంగా దాదాపు 80% దాకా పంట సాగవుతున్నటువంటిది ఈ 2 పంటలే. మరి ఈ 2 పంటలే దెబ్బతింటే గనక మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీదనే దాని ఒక తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటది. కాబట్టి దీన్ని పరిష్కారం చేసేటువంటి దిశ రాష్ట్ర ప్రభుత్వం అసలే లేవు, అసలు ఎక్కడ లోపాలే లేవు, స్టాక్ పెట్టుకొని లేదని చెప్పట్లేదు, అదనంగా డబ్బులకు అమ్మట్లేదు అంటే అది కూడా తప్పు. అది ఉంది, అది ఎక్కడెక్కడ ఉందో పరిశీలన చేసి దబాయించడం ద్వారా పరిష్కారం కాదు. అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి చోట, ఇట్లా బ్లాక్ మార్కెట్ చేసి అదనంగా అమ్ముతున్నటువంటి చోట వ్యవసాయ శాఖ అధికారులు లేదు ఇంకా పైనుంచి కలెక్టర్ల దాకా ఆ రకంగా కొంచెం ఒత్తిడి చేయగలిగితే ఆ స్టాక్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ జోక్యం కూడా చేసుకోవాలి. ఇప్పుడు కూరగాయలు ధరలు పెరిగినప్పుడు లేదా ఉల్లిపాయల ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. ఇప్పుడు సహకార సంఘాల ద్వారా ఇక్కడ కూడా సేమ్ అలాగే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఎక్కడైతే బ్లాక్ మార్కెట్లు ఉన్నాయో వాటిపైన తనిఖీలు చేయాలి, వాటన్నింటినీ బయటకు తీసుకొచ్చి రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్టు ఏ చరిత్రలో ఎక్కడా లేదు. సో రైతును ఏడిపించకుండా రైతుకు కష్టాన్ని గుర్తించి రైతుకు హెల్ప్ చేసేటువంటి దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలి అని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సాగర్ గారు, లింగం యాదవ్ గారు, బొల్లమల్ల యాదవ్ గారు, ఆచార్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.